ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను తీసుకోవాలని తెలిసిందే. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి. కానీ కొంతమంది పండ్లను తినడానికి బదులుగా జ్యూస్ రూపంలో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే పండ్లను నేరుగా తినాలా, జ్యూస్ రూపంలో తీసుకోవాలా అనే సందేహం వస్తుంది. ఇంతకీ పండ్లు తింటే మంచిదా, జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచిదా? ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లు తినడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు ఇది సహాయపడుతుంది. అదనంగా పండ్లు తినడం వల్ల శరీరానికి శక్తి లభించడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. అదే సమయంలో పండ్లను రసం రూపంలో తీసుకుంటే అందులో ఫైబర్ కంటెంట్ తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే జ్యూస్లో నీరు, చక్కెర కలుస్తుంది. ఇది శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ అందించిన రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచే అవకాశం ఉంది. అంటే జ్యూస్ తాగడం పండ్లు తినడం కన్నా మంచిది కాదని చెప్పచ్చు. అయితే జ్యూస్ తీసుకున్న కొన్ని లాభాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తి అందించడం, శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా కాపాడుతుంది. పండ్లు అలాగే జ్యూస్లలో ఉండే పోషక విలువల్లో తేడా స్పష్టంగా ఉంటుంది. పండ్లను తీసుకుంటే వాటి ఆరోగ్య ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ తాగితే శరీరానికి ఇన్స్టెంట్ పవర్ లభించినా దీని ప్రభావం ఎక్కువ సమయం కొనసాగదు. అందువల్ల పండ్ల రసం కంటే పండ్లు తినడమే ఉత్తమం. ఒకవేళ జ్యూస్ తీసుకోవాలని అనిపిస్తే తాజా పండ్లతో జ్యూస్ చేసుకోవాలి. అదేవిధంగా అదనంగా షుగర్ యాడ్ చేయొద్దు. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన జ్యూస్లో అధికంగా ప్రిజర్వేటివ్స్, చక్కెర, ఫ్లేవర్స్ను కలిగి ఉండడంతో పాటు అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. టెట్రా ప్యాక్లో జ్యూసులను తీసుకోవడం మానేయాలి.